వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భేటీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు. సీఎం ముఖ్య అతిథిగా 25వ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ సదస్సు ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి సమీక్ష. గ్రామీణ రహదారులు అభివృద్ధికి జీవనాడులని, మంచి రోడ్డు ఉంటే గ్రామ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. వచ్చవాయి మండలం లింగాలలో 1.19 కోట్లతో నిర్మించిన WBM మెటల్ రహదారిని ఆమె ప్రారంభించారు. లింగాల నుంచి వచ్చవాయి వెళ్లేందుకు డొంకల మార్గాలను అభివృద్ధి చేసి ఏర్పాటు చేసిన ఈ రహదారి రైతులకు అధిక ప్రయోజనం కలిగిస్తుందని కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మార్కెట్లకు తరలించేందుకు గ్రామీణ రహదారులు దోహదపడతాయన్నారు. గ్రామీణ రహదారులు కేవలం ప్రయాణ మార్గాలు కాకుండా గ్రామాభివృద్ధికి, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు బలమైన పునాది అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, డ్వామాపిడి రాము, నందిగామ ఆర్డీఓ అనిల్ కుమార్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని ఎద్దేవా చేశారు. శనివారం చిత్తూరు జిల్లా యాదమరి ప్రజావేదికలో సీఎం ప్రసంగించారు. బాబాయి వివేక హత్య కేసులో తనపై నారసుర రక్త చరిత్ర అని దుష్ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు జగన్ సన్మానం చేశారని విమర్శించారు. తల్లి చెల్లిని చూడని వారు ప్రజలకు మంచి చేస్తారా అని ప్రశ్నించారు. అమరావతిపై గొడ్డలి వేటు వేసిన జగన్ వ్యక్తి ఏపీ అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతుందని ఆగ్రహించారు. కోడికత్తి, గులకరాయి నాటకాలతో కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్లతో డ్రామాలు చేయిస్తున్నారని ఆరోపించారు. తన దగ్గర తోక జాడిస్తే కట్ చేస్తానని ఇక్కడుంది 1995 నాటి సిబిఎన్ అని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో పర్యటించాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంత అభిమానం చూపించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, సభాధ్యక్షులు శ్రీ మురళీమోహన్ గారు తక్కువ సమయం మీ అందరి కోసం బాగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే మీరు కూడా అభిమానం చూపిస్తున్నారు. ఇంకొక పక్కన గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దుగ్గిమెళ్ల ప్రసాదరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, గౌరవనీయులు మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, అదే మరి సిఇఓ అండ్ ఎండి టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ శ్రీ కృష్ణమూర్తి గారు, నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చున్నారు, దేవిక, నాగరాజన్. వాళ్ళ ఆనందం అయితే ఇంకా మాకు అనారోగ్యం మీద బాధ లేదు, ఆరోగ్యం మా చేతుల్లో ఉంది, నాకు అన్ని విషయాలు తెలిసినాయి, చాలా ఆనందంగా ఉన్నారు.
మరొక్కసారి అందరికీ నమస్కారాలు. ఇక్కడ వాళ్ళకి మా ఆడబిడ్డల పైన ఉన్నారు, మా ఆడబిడ్డలకు కూడా నమస్కారాలు. ఇప్పుడే సంజీవని గురించి మాట్లాడారు. సంజీవన్ అంటే ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సేవలతో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్రాణాలు కాపాడడం, అలాంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి అయిన దానికి నేను చాలా సంతోషపడుతున్నా. శాశ్వతంగా మీకు అందుబాటులో ఉంటానని మరొక్కసారి మీ అందరికీ. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉన్నత విద్యారంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని, ఆహ్లాదకరమైన వాతావరణంలో వినూత్నమైన బోధనా పద్ధతులను అనుసరిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఎల్పియు ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ సౌరభ్ లఖన్పాల్ తెలిపారు. కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా ఎల్పియు పనిచేస్తుందని చెప్పారు. అద్భుతమైన విద్యా సంస్కృతి, భద్రత వల్లే తెలుగు విద్యార్థులు ఎల్పియును తమ సొంత ఇల్లుగా భావిస్తున్నారని, ఉన్నత విద్యను అభ్యసిస్తూ మంచి ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడుతున్నారన్నారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సులు, అక్కడ ప్రవేశాలు, భోజనం, వసతి సదుపాయాలు, ప్లేస్మెంట్స్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎల్పియు ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ సౌరభ్ లఖన్పాల్ మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో విద్యార్థులకు ప్రాక్టికల్ మరియు అప్రెంటిస్ ఆధారిత బోధనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. So hello everyone, I am Dr. Saurabh Lakhanpal. I am working as Executive Dean at Lovely Professional University, Punjab. So we are here to meet our students who are aspiring to take admissions at Lovely Professional University. But for that we are here to tell that how strong academic and co-curricular and beyond classroom learning culture is strong at Lovely Professional University. So talking about the academic culture, we have very strong teaching learning processes in terms of theoretical exposure, practical exposure, applied teaching, apprentice based teaching. I must let you know that we promote our students to learn beyond classroom also. So when we say learn beyond classroom, they are given opportunity to work on real world projects. So when they are working on real work projects, ultimately they lead into certain innovation prototypes, they lead into startups, and ultimately it lead into their practical learning before going into the real world. Now like this real world projects, we are also being offering them internship, we are earn while you learn project on the campus, but all these things are integrated in their academics other than routine university learnings. So we promote that 50% learning should happen into the classroom and 50% learning should happen beyond the classroom. Other than project intensive teaching, we also have focusing on apprentice based teaching. For example, our physiotherapy college, they have 3 physiotherapy clinics actually operated by our students while they are studying. We have a hotel management college and we have a 27 bedded hotel which is being actually run by our students and staff members. We have our own university's TV channel in the name of YTV, which is being run by our film production department. We have a 200 acre of agriculture land which is being given. Good afternoon, I am Dr. Varun Kumar, Professor and Dean, Division of Admissions and Outreach at LPU. I teach also, I teach maths and Python at campus, and then why LPU is a good choice for Telugu students. We have been in these 2 states, Telugu speaking states, from right from the start, and these students, they trust LPU as a home. The kind of rather in Punjab, it is very famous that LPU is a second Andhra, right, for students. There is a very strong community of Telugu students at LPU. There is Telugu movies are run. We, to promote academics at LPU, we offer multiple scholarships to Telugu students in terms of their academic performance, on the basis of their sports, cultural. Even we understand that many of the talented Telugu students, they perform well in national level exams. So if you talk about any national level exam, whether it is JEE, whether it is CUET, even their board exam marks, their 10th class 10th marks
we offer scholarships to make education affordable for Telugu students. So these are the reasons, and the kind of quality we bring on table at the that fees and scholarship point makes LPU unbeatable for Telugu students, and rather for any institution who is offering higher education. So that's what makes LPU a very good choice for students. Saurabh Kumar. I'm Associate Dean in Lovely Professional University, and I'm working in a division of student relationship. So university has created this division, this department, with the intent that we should act like a local guardian of the student. We are working with the intent that we create a bridge between parents and the university. So in this process, in this department, as on the very first day when student steps in the university, we allocate a mentor to the student, and that mentor remains same throughout the journey. So the mentor guides the students, he helps the students, he assists the student and create a success story with them. Second thing is, when a student comes in the university, the number of students from different cultural background, different language backgrounds, they are coming here. So we have created such an ecosystem that no student should feel that they are coming in a different kind of world. They feel like a home in Lovely Professional University. So we have a department that helps the student in their mental well-being also. If a student feels stress of exam or they have any homesickness kind of thing, so we have counselors there. We have specialized counselors. We have a team of more than 100 people, those who talk to the students on a one-to-one basis, in-person interactions we have, so that we can create a environment where student feels like it is a home for them. Second thing is, we provide an online platform to the parents also, where they can see the growth of the students. They can see that how the students are performing, how well they are growing. So they can dynamically see, or they can lively see that how they are growing with the university. Third thing is that whatever issues or the problems or suggestions they have, they can direct. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటిపల్లి రామ్. సో నేనైతే కాకినాడ నుంచి వచ్చాను. ఈరోజు విజయవాడలో అయితే మన ఎల్పియు అడ్మిషన్స్కి మీటింగ్ అయితే జరుగుతుంది. సో కాలేజ్ యొక్క ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, అలాగే కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అండ్ నేనైతే యాజ్ ఎల్పియు అల్యూమినీగా వచ్చాను. ఇక్కడైతే నేను మంచిగా ఎల్టీఎంలో సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాను. అండ్ పేరెంట్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతున్నారు. సో చాలామందికి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు వచ్చేసి ఘనమైన అక్షయ్, అండ్ నేను ఎల్పీలో 2025 పాస్ అవుట్. అండ్ ఈ రోజు ఇక్కడ విజయవాడలో ఎందుకున్నానంటే, బేసిక్గా ఈరోజు అయితే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎల్పీ అని చెప్పేసి ఈవెంట్ జరుగుతుంది. సో దానికోసం వచ్చినాం. అండ్ ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు, ఎందుకంటే ఎల్పీలో జాయిన్ అయ్యే వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది, అలాగే ఎల్పీలో ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుందని చెప్పేసి వచ్చారు. అండ్ నేను వచ్చేసి ప్రస్తుతానికి ప్రోడక్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. ఎల్పీలోనే లైక్ నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. అండ్ సో అదన్నమాట. అండ్ ఎల్పీలో మాత్రం ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తాయి. అండ్ మీకు లైక్ పేరెంట్స్కి అయితే ఎట్లాంటి టెన్షన్ కూడా అవసరం చెప్పాలి అంటే, నేను కూడా అక్కడ ఉన్నా కాబట్టి 4 years ఎక్స్పీరియన్స్ అంతా బాగుండేది. సో మీకు కూడా ఏం టెన్షన్ ఉండదు. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ తెలుగు స్టూడెంట్స్కి ఏంటంటే, బేసిక్గా మనకు అక్కడ ఫుడ్కి కొంచెం భయపడతారు చాలామంది. అక్కడ ఫుడ్ కూడా లైక్ నార్త్ స్టైల్లో ఉంటుంది, అలాగే సౌత్ స్టైల్లో కూడా ఉంటుంది. సౌత్ వాళ్ళకి కూడా ఫుడ్ ఉంటుంది అన్నమాట, లైక్ మన స్టైల్లో. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దాట్, ఇంకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే మాత్రం లైక్ టాప్ క్లాస్ ఉంటుంది. 600 acres అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఉంటుంది క్యాంపస్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇంకా సర్వే అవుతారా లేదని చెప్తే, లైక్ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు యాక్చువల్గా మన తెలుగు ఇక్కడ నుంచి, లైక్ ఏపీ అండ్ ఆల్సో తెలంగాణ నుండి కూడా. సో ఇట్ విల్ బి గుడ్. లైక్ నేను కూడా చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న 4 yearsలో. అండ్ అది థ్యాంక్ యూ. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు చీఫ్ సిటీ ప్లానర్ పర్యవేక్షణలో సర్కిల్ 3 పరిధిలో నిర్మాణ సంస్థలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో భావనా వ్యర్థాల, C&D వ్యర్థాల నిర్వహణపై అవగాహన సమావేశాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ 3P మోహన్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి ఒక్కరి నిర్మాణ సంస్థ మరియు బిల్డర్ బాధ్యత అని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ గుర్తించిన అధికారిక రవాణా సంస్థల ద్వారానే నిర్మాణ వ్యర్థాలను తరలించి అజిత్ సింగ్ నగర్లో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన C&D ప్లాంట్కు మాత్రమే పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత బిల్డింగ్ అధికారుల, ఇన్ఛార్జ్ సిబ్బంది మరియు అధికారిక C&D వ్యర్థాల రవాణా కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి 2025 నిర్వహణలో భారీ స్థాయిలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రవిచంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ టీచర్ పోస్టులను టీడీపీ నేతలు వేలంలో పెట్టి అమ్ముకున్నారని మండిపడ్డారు. యోగలం పాదయాత్రలో మేము అధికారం చేపడితే 25,000 ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి నిర్వహించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. నిరుద్యోగులతో జరిగిన అనేక మీటింగుల్లో ఎడాపెడా హామీలు కురిపించారు ఆయన. తీరా అధికారం చేపట్టాక మొట్టమొదటి సంతకం 16,347 పోస్టులతోటి మెగా డిఎస్సి నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక సంతకం చేశారు. సంతకం చేసిన సంవత్సర కాలం తర్వాత పరీక్షలను నిర్వహించారు. ఆ మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన పరీక్షలు కూడా నార్మలైజేషన్ పేరుతో సుమారు నెల రోజుల కాలం పాటు పరీక్షలు నిర్వహించారు. ఈ డిఎస్సి పరీక్షలకి 16,347 పోస్టులకి సుమారు 3.5 లక్షల మంది నిరుద్యోగులు టెట్ అర్హత సాధించిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు. కానీ డిఎస్సి పరీక్షలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిర్వహించిన ఈ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. లక్షలు కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రశ్నాపత్రాలని ముందే లీకేజ్ చేశారు. ప్రశ్నాపత్రాలు ప్రింటింగ్ సమయంలో ఎవరైతే ఎస్సీఆర్టీలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారో 2 కాంట్రాక్టు ఉద్యోగులు ప్రశ్నాపత్రాలని ముందే లీక్ చేసి అందులో నవీన్ అనే అవనిగడ్డ కొత్తపేటకు చెందిన పి నవీన్ అనే అతనికి డిఎస్సిలో కృష్ణా జిల్లాలో 2వ ర్యాంక్ వచ్చింది. అదే నవీన్కి గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధి పనుల పురోగతిని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రాము కోరారు. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గుడివాడ పోలుకొండ రహదారి పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం కలెక్టరేట్లో జరిగిన దిశ కమిటీ సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన కలెక్టర్ బాలాజీ సమక్షంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇక జిల్లాలో మంజూరైన 50 బ్రిడ్జిలలో గుడివాడకు ఎన్ని వచ్చాయని, శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిలను కూడా నిర్మించాలని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, మండలి బుద్ధా ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే గుడివాడ కంకిపాడు రోడ్ ఎప్పుడు పడుతుందా? ఏళ్ళు పడుతుంది పరిస్థితి కూడా లేదు. ఏ విలేజ్ నుంచి గుడివాడకి స్టార్ట్ లో ఉందో 6-7 కిలోమీటర్లు ఇస్తాము. ఇప్పుడు ఇది ఇచ్చి మళ్ళా కిందిపాటి నుంచి ఇచ్చే లోపు వాళ్ళకి డబుల్ అయితే మీరు చెప్పారు కదా, ఇది కలవమన్నారు కదా ఆరో గారిని, వెళ్ళి కలిపించాం సార్. తీసుకెళ్ళి స్పర్ రోడ్ గురించి డిస్కస్ చేశాడు ఆయన. స్పర్ రోడ్ ఏం చేద్దాం అనుకుంటా అంటే తీసుకెళ్లి 216 ఇచ్చాం కదా. మచిలీపట్నం రోడ్లు ఓఆర్ఆర్ కలిసే దగ్గరికి డైరెక్ట్ గా స్పర్ రోడ్ కూడా పెడదాం తీసుకుంటే ఆయన ఏదైనా స్పర్ రోడ్ లేదు కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పేసి స్పర్ రోడ్ ఇప్పుడు కూడా ఇంక్లూడ్ చేయండి. జస్ట్ అది శాంక్షన్ అయిన తర్వాత మనం తర్వాత మినిస్టర్ గారిని అడిగి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుంది. కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క వస్తుంది. 6 రాదు సార్, బేసిక్ 18 కిలోమీటర్లు ఎంత వచ్చినా అంత 8 కిలోమీటర్లు చూద్దాంలేండి. అది మైండ్ లో ఉంది. దాన్ని ఎట్లా వద్దాలి అంటే స్పర్ రోడ్ టౌన్ ఏం చేశారు? టౌన్ ఆల్రెడీ మొత్తం ఇదంతా తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నారు, పిహెచ్ఆర్కి ఇస్తున్నారు మొత్తం మేనేజ్మెంట్ అంతా. మరి వాళ్ళ ఎగ్జిక్యూషన్ అంతా వాళ్ళు చేస్తుంటే అంత వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని నాకు ఇస్తాను. సో అది కూడా ఒకసారి ఆలోచించి మా సూపర్వైజర్ కూడా ఇస్తే బాగుంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీలో అంతర్గత క్రమశిక్షణ, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల వేగంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఈ క్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో జరిపిన ఆయన సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం భేటీ అయ్యారు. పార్టీ ప్రతిష్టను కాపాడడంలోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ నాయకులు అలసత్వం వహించకూడదన్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పనితీరుపై తీవ్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అందుతున్న ఫిర్యాదులు, వ్యక్తిగత ఆరోపణలపై పవన్ సూటిగా వివరణ కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకునేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ 4 వారాల్లోగా తన వ్యక్తిగత వివాదాలన్నింటినీ పరిష్కరించుకోవాలని ఖచ్చితమైన గడువు విధించారు. స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేమని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి ఒక రాష్ట్రం, ఒక పరిశుభ్రత లక్ష్యం నినాదంతో ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇవాళ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని మాట్లాడారు. ఏపీలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొదటి వారంలో రోడ్లు, ప్రజలు ఉండే ప్రాంతాలను పరిశుభ్రం చేస్తామని వెల్లడించారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 1 నెల పాటు అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం, తర్వాత రెండో వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం, ఇక్కడ మెయిన్గా పబ్లిక్. 3వ వారం ఇల్లు, కమర్షియల్స్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని క్లీనింగ్ లిస్ట్లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ప్రతి 3వ శనివారం వారు ఒకరోజు యాక్చువల్గా దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రజల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చాలా సంతోషం. ఈరోజు ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ గారు, కలెక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు, అలాగే కమిషనర్ గారు, ఇలా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ సోదరులు పట్టాభి అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2024కు ముందు ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఎక్కడా కూడా చేపట్టినటువంటి పరిస్థితులు, అన్ని రకాలుగా కూడా మురికి కూపాలుగా ఉన్నటువంటి డివిజన్లు, ప్రజల ఇబ్బందులు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే, నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అవ్వగానే దీని మీద ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి రివ్యూలు తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం తీసుకొని స్వయాన ముఖ్యమంత్రి
అనేక నెల ఒక నియోజకవర్గంలో పాల్గొని ఆ నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాలు స్వయంగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించడం వల్ల గత 23 నెలల్లో ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్యం సమస్య ఒక కొలిక్కొచ్చింది. విజయవాడ నగర కమిషనరు మరి ధ్యాన్ చంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ను కూడా గెలుచుకుంది. సంతోషం. కమిషనర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఏం చిన్న విషయం కాదు. ఒక మురికి కోపాల్లాగా మారిపోయినటువంటి స్లమ్ ఏరియాస్ని ఇవాళ అద్దంలాగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒక క్యాంపెయిన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 286 సచివాలయంలో 64 వార్డులో కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దీనిలో ప్రాముఖ్యత ఏంటంటే ఎండ్ టు ఎండ్ విజిబుల్ క్లీన్లెస్ చూపిస్తూ అలాగే 4 వారంలో ప్రతి వారంలో ఒక థీమ్తో ఈ క్యాంపెయిన్ని ముందు తీసుకోవాలని గౌరవ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశం వరకు మినిస్టర్ గారి గైడెన్స్తో ఈ ప్రోగ్రాం తీసుకెళ్తున్నాము. మీరందరికీ తెలుసు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్రెడీ సూపర్ స్వచ్ఛ లీగ్లో నంబర్ 1లో ఆల్ ఇండియా ర్యాంకింగ్లో ఉన్నాము. కానీ సస్టైనబుల్ సూపర్ స్విచ్లో ఉండాలి అనేది ఆలోచన. కాబట్టి ఈ క్యాంపెయిన్ ద్వారా మనం రోజు చేస్తున్న స్వచ్ఛ యాక్టివిటీస్లో ఏదైనా చిన్న భాగం అంటే విజయవాడ పబ్లిక్ సపోర్ట్తో మన విజయవాడ శానిటరీ వర్కర్స్ సపోర్ట్తో మనం 98% 99% చేసినా కూడా మన విజయవాడ కాబట్టి ఒక 1 or 2% గ్యాప్ ఉన్న ఎండ్ టు ఎండ్ మనం సస్టైనబుల్గా ఒక అవుట్పుట్ ఇవ్వాలనేది మన ఆలోచన. కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అందరూ విఐపీస్కి అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరూ పబ్లిక్ వర్కర్స్కి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా వచ్చే 4 వారంలో ఆల్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆల్ ఎన్జిఓలు అందరితో సమన్వయంతో మీరందరూ చూస్తుంటారు మన విజయవాడలో మార్నింగ్ 5:30 అయితే మన వర్కర్స్ బయట వచ్చేస్తాము. కానీ పబ్లిక్ సపోర్ట్తో ఈ క్యాంపెయిన్ నడపాలని ఒక ఆలోచన. కాబట్టి ఈరోజు విజయవాడలో ఆనరబుల్ మినిస్టర్ గారు సెక్రటరీ గారు చైర్మన్ గారు వచ్చి ఈ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన దానికి చాలా సంతృప్తంగా ఉంది. ఖచ్చితంగా వచ్చే రోజులో ప్రతిరోజు కూడా ప్రతి స్ట్రీట్లో మనం చేసే యాక్టివిటీ డిఫరెన్స్ కనపడుతుందని ప్రామిస్ చేస్తూ ఈ యొక్క క్యాంపెయిన్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మంత్రి గారు పొంగూరు నారాయణ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు గారికి, అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి, జిల్లా కలెక్టరు, మున్సిపల్ కమిషనర్ అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అంటే మరీ ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు మనకి ఇక్కడ వందలాది మంది శానిటేషన్ వర్కర్స్ ఇక్కడ ఈరోజు ఉన్నారు. వాళ్ళు ఈ రోజునే కాదు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున మనం అందరూ పడుకున్న టైంలోనే లేచి మన నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మనం చూస్తున్నాం. కానీ కేవలం ఒక నగరం ఒక రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలంటే కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే దానికి బాధ్యతగా ఉండాలా అనేది మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్లేటప్పుడు స్వర్ణాంధ్ర సాధించాలంటే స్వచ్ఛాంధ్ర దానిలో ఒక ముఖ్యమైన అంశం. రాష్ట్రం స్వచ్ఛంగా లేకపోతే మనం ప్రగతి సాధించలేము అని గుర్తించి 2025 జనవరి నుంచి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగే ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమ ఏర్పాట్లను శనివారం మంత్రి పలు శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ సెక్రటరీ డాక్టర్ యువరాజ్, వీసీ అండ్ ఎండి, ఏపీఐఐసి దినేష్ కుమార్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ విశ్వ, విజయవాడ ఆర్డీఓ, ఐఎన్పిఆర్ శాఖ, పోలీస్ శాఖ నుంచి ఏడీసీపీ మురళీకృష్ణ, డీఎస్పీ మానస, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
ఎలిజిబుల్ ఏ ప్లేస్ ఉందో డిసైడ్ సార్ ఆల్రెడీ ప్లేస్ ఇస్తారు సార్ లేకపోతే ఏం డిస్ప్లే లేదు కాబట్టి ఆల్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భేటీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు. సీఎం ముఖ్య అతిథిగా 25వ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ సదస్సు ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి సమీక్ష. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.